నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం మంగళవారం గోదాదేవి రంగనాయక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ, తిరుమల స్వామి ఆలయంలో అత్యంత వైభవపేతంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం సనాతన ధర్మానికి ఎంతో ఉపయోగపడతాయని, ఆ స్వామివారి కృప మండల ప్రజలపై ఉండాలన్నారు. అనంతరం ఆలయ అన్నదాన వితరణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మండల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎస్ఐ రాజేష్ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, ముత్యం రెడ్డి, ఆలయ చైర్మన్ అక్కల రామరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, ఎల్లాగౌడ్, కాకి రాజయ్య, రాజిరెడ్డి, రాజు, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, అబ్బారెడ్డి, లింగమూర్తి, గంధేరాములు, భిక్షపతి, మధు, వీరమల్లు, బాలకృష్ణ, నాయిని వెంకటేశం, శ్రీనివాస్, శ్యామ్ గ్రామస్తులు పాల్గొన్నారు. మానవ సేవ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వేరే వేరే కారణాల వల్ల పక్కకు దారి తప్పుతూ ఉంటారు. ఎవరు పక్క దారి తప్పకుండా ఏదైతే అంటే మేము పర్టికులర్గా పోలీస్ చెప్తుంటామో అది మన మంచికే చెప్తుంటారనే ఒక ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్గా అది మీకే మంచి జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఏం జరుగుతుండే అంటే అందరూ అంటే గతంలో కొన్ని వ్యాధులు లేకపోతే గతర్లు అన్నటువంటి పెద్ద మనుషులు వచ్చి చనిపోతుండే. కానీ ఇప్పుడు ఎక్కువ సంఖ్య మరణాలు అనేటివి ఓన్లీ రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతుంది. లాస్ట్ మంత్లో 35 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500, దేశవ్యాప్తంగా 1,70,000 మంది చనిపోయారు. అంటే అర్థం చేసుకోండి ఈ మరణాల తీవ్రత ఎట్లా ఉన్నదని. మీకు అంటే ఒక దురదృష్టకరమైన సంఘటన మొన్ననే మన చెల్లిమేడ నుంచి కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇట్లా చాలా మంది చనిపోతారు. ఎట్లా చనిపోతారు అంటే వాళ్ళకి తెలియకుండానే అంటే చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల చనిపోతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే స్పీడ్కి వెళ్ళడము, తాగి నడపడము, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, ఒక్కోసారి మన మిస్టేక్ లేకున్నా ఎదుటి తప్పు వల్ల కూడా జరిగిపోతూ ఉంటాయి. మన మిస్టేక్ ఉన్నా లేకున్నా మనం తప్పు చేయొద్దు, ఎదుటి తప్పుకు బలి కావద్దు అని అంటే కొన్ని చెప్తా ఉంటాం మీకు. అవి ఏంటంటే అందరికి తెలిసినాయి. చలిమడ గ్రామమందున స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానమందున ఆలయ కమిటీ సభ్యులు మరియు దేవాదాయ శాఖ వారు, అదేవిధంగా మీడియా మిత్రులు మరియు పోలీస్ శాఖ వారు, చలిమడ గ్రామ పాలక మండలి సన్నిధానంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం చేయడం జరిగినది. ఇటువంటి కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ మరియు దేవాదాయ శాఖ వారు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యములు కల్పించుచు స్వామివారి కళ్యాణం